ఇరాన్ దేశంలో బహిరంగ ప్రదేశాలలో హిజాబ్ ధరించినందుకు జైలు శిక్ష, కొరడా దెబ్బల లాంటి శిక్షలు విధించేలా నిబంధనలు ఉన్నాయి. 33 ఏళ్ల కుర్దిష్ ఇరానియన్ కార్యకర్త రోయా హెష్మతి హిజాబ్ లేకుండా ఉన్న తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు 74 కొరడా దెబ్బలు తిన్నారు. అయితే ఎన్ని అవరోధాలు వచ్చినా తాము వెనక్కి తగ్గబోమని నేటి తరం ఇరాన్ మహిళలు తమ గొంతుకను వినిపిస్తున్నారు. తమకు స్వేచ్ఛను ఇవ్వని ఏ నిర్ణయాలైనా తాము అంగీకరించేది లేదని మినీ యుద్ధమే చేస్తున్నారు. ఈ విషయం మీద హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్న 34 ఏళ్ల ఆజాద్ ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఆజాద్ను 2022 అక్టోబర్లో అరెస్ట్ చేసి 1 నెల పాటు నిర్బంధంలో ఉంచారు. గతేడాది జూలైలో ఆమె మరోసారి అరెస్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అరెస్ట్ చేశారు. ఈసారి ఆమె 120 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. ఇందులో 21 రోజుల పాటు ఆమెను ఏకాంత నిర్బంధంలో ఉంచారు. అందరూ అనుకున్నట్టుగానే జైలు అనేది ఒక దారుణమైన ప్రదేశం. ఎప్పుడూ గది తలుపులు మూసే ఉంటాయి. గది సైజు 1.5 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు ఉంటుంది. బయట నుంచి వెలుతురు కూడా రాదు. రోజంతా లైటు వెలుగుతూనే ఉండాలి. బాత్రూంకు వెళ్లాలన్నా కూడా కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తారు అన్నారామె. తన తలను నేలకేసి బాదారని చెప్పారు. తనను ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఇంట్రాగేషన్ చేసేవారని తెలిపారు. దీనిని వైట్ టార్చర్ అంటారు. ఇది 1000 కొరడా దెబ్బల కంటే ఘోరమైనది. వాళ్ళు నన్ను బెదిరించేవారు, అవమానించేవారు అంటూ ఆమె గోడు వ్యక్తం చేశారు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత కూడా హిజాబ్ ధరించకుండా తిరగడానికి, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా ఆజాద్ సిద్ధంగా ఉన్నానన్నారు. ఇప్పుడు ఇరాన్లో చాలా మంది మహిళలు హిజాబ్ లేకుండా ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. అయితే మొరాలిటీ పోలీసులు ఎదురైనప్పుడు వారి నుంచి తప్పించుకోవడానికి మెడలో హిజాబ్ వేసుకుని వెళ్తున్నారు. అయితే చాలా మంది మహిళలు ధైర్యం చేసి రోజంతా హిజాబ్ లేకుండానే తిరుగుతున్నారని, ప్రతి 5గురిలో ఒక మహిళ హిజాబ్ ధరించకుండా తమ వైఖరిని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. టెహ్రాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన మహిళల్ని ఆఫీసులో పనిచేయాలంటే ఖచ్చితంగా హిజాబ్ ధరించాల్సిందేనని నిబంధన పెడుతున్నారు. ఇందుకు నిరసనగా వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఎంచుకున్నందుకు జీతాల్లో కూడా భారీ కోతలు విధిస్తున్నారు. హిజాబ్ ధరించకుండా డ్రైవింగ్ చేసినందుకు పోలీసులు మహిళల కార్లను సీజ్ చేస్తుండడం కామన్గా మారిపోయింది. హిజాబ్ ధరించకుండా ఇన్స్టాగ్రామ్లో ఒక మహిళ ఫోటోను షేర్ చేసినందుకు, ఇతరులు కూడా అలాగే చేయాలంటూ ప్రోత్సహించినందుకు ఆమెను గత సంవత్సరం కూడా అరెస్ట్ చేశారు. ఇరాన్ పాలనను సవాల్ చేస్తూ చాలా మంది ఇరానియన్ స్త్రీలలో భయం, ధైర్యం ఏకకాలంలో కనిపిస్తున్నాయి. అలాగే వారిలో ఆవేశం, ఆశను కూడా చూడొచ్చు. అక్కడున్న మహిళలంతా తమ శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే చాదర్ను ధరించారు. టెహ్రాన్లో మొరాలిటీ పోలీసులు విభాగంలోని మహిళా పోలీసులు కూడా ఇలాగే ఒళ్లంతా చాదర్ కప్పుకొని కనిపిస్తారు. అందరిలాగే మాకు మంచి డ్రెస్సులు వేసుకోవాలని, జుట్టును అలంకరించుకోవాలని ఉంటుంది. కానీ ఈ జనరేషన్లో కూడా ఇలాంటి నిబంధనలు మమ్మల్ని జీవోత్సవాలుగా చేస్తున్నాయని ఇరానీ యువతులు కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రజలు ఇప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోడలపై నినాదాలు రాస్తూ అధికార టీవీ ఛానళ్లు బహిష్కరించాలని నినాదాలు చేస్తున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం రోజులు లెక్కబెట్టుకునే సమయం వచ్చిందని ఇరాన్ దేశ ప్రజలు ముక్త కంఠంతో ప్రపంచానికి వినబడేలా గర్జిస్తున్నారు.